అందరికీ నమస్కారం. భారతదేశపు 6వ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ తన పదవీ కాంక్ష కోసం సొంత తండ్రి అయిన షాజహాన్ని అత్యంత క్రూరంగా జైల్లో బంధించాడు. తన తోడబుట్టిన సోదరులని దారాషికో, షుజా, మురాద్ బక్షులను అత్యంత కిరాతకంగా చంపేశాడు. ఆ తర్వాత పదవిని చేపట్టాడు. తన సోదరుల్ని ఎలా చంపాడు అనేసి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ఆ వీడియో చూడండి, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఈ మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబు సుమారు 49 సంవత్సరాల పాటు ఈ దేశాన్ని పరిపాలించాడు. తన ధ్యేయమల్లా ఒకటి, మొత్తం భారతదేశాన్ని తన కంట్రోల్లోకి తెచ్చుకోవాలి, మొత్తం జనాభాని కూడా ఇస్లాంలోకి మార్చాలి అనేసి. అలా మారని వాళ్ళని చంపేశాడు, మారిన వాళ్ళని ముస్లిమ్స్గా మార్చి అదేవిధంగా వాళ్ళకి ముహ్తాసిబ్ అంటే నైతిక బోధకులు అనమాట, అలాంటి వాళ్ళని పెట్టి వాళ్ళని పూర్తి ముస్లిమ్స్గా మార్చేదానికి ప్రయత్నించాడు. ఔరంగజేబు తన పరిపాలనా కాలంలో షియా వ్యతిరేక అదేవిధంగా హిందూ వ్యతిరేక విధానాలని చాలా కఠినంగా కూడా అనుసరించేవాడు. అదేవిధంగా చాలా విభేదాలు కూడా సృష్టించుకున్నాడు. ఈ విధానాలకి వ్యతిరేకంగా జాట్లతో విభేదాలు, సత్నామెలతో విభేదాలు, సిక్కులతో విభేదాలు, అదేవిధంగా మార్వార్లో విభేదాలు, ఇలాంటివి అన్నీ కలిపి చాలా తిరుగుబాట్లు మొదలయ్యాయి. ఔరంగజేబ్కి దక్కన్లో మొత్తాన్ని కూడా తన కంట్రోల్లోకి తీసుకోవాలనేది బలమైన కోరిక. మరాఠాలను ఎలాగైనా జయించాలి, మరాఠాల మీద ఆధిపత్యం చలాయించాలి అనేది చిరకాల కోరిక ఔరంగజేబ్కి. కానీ చివరికి అది తీరకుండానే మరణించాడు. సుమారు 27 సంవత్సరాల పాటు ఆ పోరాటంలోనే ఇంటికి దూరంగా ఉన్నాడు. చివరికి ఆ కోరిక తీరకుండానే మరణించాడు. ఔరంగజేబ్ మరణానికి కారణాలు చాలానే చెబుతూ ఉంటారు. కొంతమంది చరిత్రకారులు సహజ కారణాల వల్ల ఔరంగజేబ్ మరణించారు అని అంటారు. తన 88 ఏళ్ల వయసులో అతను మరణించాడు. 1707లో మరణించాడు. కొంతమంది చరిత్రకారులు చెప్పేది ఏంటంటే ఔరంగజేబు క్రానిక్ నిమోనియా అంటే ఎక్కువ రోజులు నిమోనియాతో బాధపడి తరువాత ఆరోగ్యరీత్యా మరణించాడు అని చెప్తారు. మరొక కారణం, ఔరంగజేబు దక్కన్ని సొంతం చేసుకోవాలని సుదీర్ఘమైన పోరాటం చేశారు. మరాఠాలని ఓడించాలి అనుకున్నారు. చివరికి అది జరగలేదు. అదేవిధంగా వయసు పడిబడిన రీత్యా ఈ అలసట అదేవిధంగా మానసిక ఒత్తిడితోనే మరణించారు అని అంటారు. మరికొంతమంది చెప్పేదాని ప్రకారం ఔరంగజేబు ఒత్తిడి అదేవిధంగా అపరాధ భావం వల్ల చనిపోయాడు అని అంటారు. ఔరంగజేబు పాలనలో మత అసహనం, హిందూ దేవాలయాల ధ్వంసం, ఇతర మతాలపై హింస, వీటన్నిటిని చూసిన ఈ ఔరంగజేబు చివరి కాలంలో మాత్రం సంఘర్షణకు గురయ్యారు. ఒత్తిడి అదేవిధంగా అపరాధ భావం, నేను తప్పు చేశాను అనే అపరాధ భావంతో మరణించాడు అని అంటారు. దానికి ఆధారాలు కూడా ఔరంగజేబు తన కొడుకులకు రాసిన ఉత్తరంలో క్లియర్గా మెన్షన్ చేశారు. ఔరంగజేబు తన కుమారుడైన కాంబాష్కు రాసిన లెటర్లో ఇలా రాశాడట, నేను ఏమీ లేకుండా ఈ ప్రపంచంలోకి వచ్చాను, కానీ ఇప్పుడు నేను చేసిన పాపాల మూటతో ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నాను అని రాశాడట. అదేవిధంగా ఈ అజంను వెలకట్టడానికి నేను ఈ దేశానికి మరియు ఈ దేశ ప్రజలకు మంచి చేయలేదు అనేసి రాశాడట. అదేవిధంగా తన సమాధిని ఎక్కడ కట్టాలి, ఎలా కట్టాలి, ఇవన్నీ కూడా క్లియర్గా తన వీలునామాలో రాశాడు అనేసి చెబుతారు. దాని వివరాలన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఔరంగజేబు ఈ భారతదేశంలో కూలగొట్టిన దేవాలయాలు ఏంటి అనేది ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో చూడండి. ఔరంగజేబ్ మరణించింది ఒక దగ్గర, కానీ తన సమాధి ఉండేది వేరే దగ్గర. దానికి కారణం ఏంటో మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్స్లో మెన్షన్ చేయండి, లేదంటే నేను నెక్స్ట్ వీడియోలో ఆ వివరాలు పూర్తిగా మీకు అందిస్తాను. ఇప్పుడు వరకు చూసిన వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసేదానికి ట్రై చేయండి. ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూసి నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అని మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.